రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో కేంద్రం విఫలమైందని సిపిఎం నేతలు విమర్శించారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభలు కొత్తగూడెంలో జరిగాయి. విత్తనాలు, యూరియా సరఫరాలోనూ నిరంకుశత్వం కనిపిస్తోందని సిపిఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. అటు దేశాన్ని ఇటు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారని ఆయన విమర్శించారు. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం రైతుల మీద, వ్యవసాయ రంగం మీద ఇవాళ దాడి చేయటం అనేది జరుగుతూ ఉన్నది. రైతులకు అనుకూలమైనటువంటి కార్యక్రమాలు కానీ, చట్టాలు కానీ ఏ ఒక్కటి కూడా చేయకుండా రైతుల పొట్టగొట్టేటువంటి విధంగా వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేటువంటి పద్ధతుల్లో ఇవాళ పార్లమెంటులో చట్టాలు, రైతు వ్యతిరేక చట్టాలు, నల్ల చట్టాలు తీసుకురావటం, రాష్ట్రాలకు ఉండేటువంటి అధికారాలు మొత్తం తమ చేతిలో తీసుకొని తమ ఇష్టం వచ్చినట్టుగా మొత్తం వ్యవసాయ రంగాన్ని, రైతాంగానికి నష్టం జరిగే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం చట్టాలు తీసుకొస్తుంది. కాబట్టి అట్లాగనే రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతాంగానికి ఇచ్చినటువంటి కొన్ని హామీలు అమలు చేయటంలో ఇవాళ ఫెయిల్ అవుతూ ఉన్నారు. రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కొరకు ఈ మహాసభలో ప్రధానంగా చర్చించుకోవడం అనేది జరుగుతుంది.